డాక్టర్ గారు ఒకరి ఈ విధంగా అడుగుతున్నారండి, 100 రక్తపు బొట్లు కలిస్తే ఒక వీర్యపు బొట్టు అవుతుందంటారు, ఇది నిజమేనా అంటూ అడుగుతున్నారు. 100 రక్తబొట్లు కలిసి ఒక వీరి బొట్టు అనేది ఒట్టి మాట అండి. రక్తం వీర్యంగా మారదు ఒకటి. రెండోది, ఒక వీరి బొట్టు 100 రక్తబొట్టుతో సమానం కూడా అంటారు. రెండు తప్పు. ఒక వీరి బొట్టు 100 రక్తబొట్టుతో సమానము కాదు, లేదా 100 రక్తబొట్టు కలిసి ఒక వీరి బొట్టుగా మారుతారు, అది కూడా కరెక్ట్ కాదు. రక్తం ఇప్పుడు వీర్యంగా మారదు. ఫస్ట్ వీర్యమే. వీర్యంలో ఉండవు, కేవలం వీర్య కణాలు ఉంటాయి. ఆ వీర్య కణాలు ప్రతి టిష్యూకి ఒక నేచర్ ఉంటుంది, కొత్త కణాలను ఉత్పత్తి చేయడం. ఇక్కడ టెస్టిస్ దానికి దానిలో సెమిఫర్ ట్యూబుల్స్కి వీర్య కణాలతో ఉత్పత్తి చేసేది ఉంటుంది. ప్రతిదీ మన శరీరంలో అన్ని గ్రంథులు ఒక నిరంతరం ప్రొడ్యూస్ చేస్తుంటే, కణాలు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, ఏదో దానికి సంబంధించి వస్తూ ఉంటాయి. అలాగే అవుతుందన్నమాట. అంతేగాని ఇంకేం కాదు. అది వచ్చిన నెక్స్ట్ ఇంకా వచ్చాక శుక్రకోశాలు చేరుతాయి వీర్య కణాలు. అవి నిలబడి ఉండడం కోసం ఒక ఫ్రక్టోజ్, గ్లూకోజ్ లాంటి ఉన్న లిక్విడ్, గ్లూకోజు, జింక్, ఇలా కొన్ని మినరల్ విటమిన్స్ లాంటివి కొన్ని ఒక లిక్విడ్. ఎందుకంటే వచ్చి నిలవ ఉండడం కోసమని శుక్రకోశాల్లో కొద్ది నీళ్లు తయారవుతుంది. అది శుక్రకోశాల ఫీడ్. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు చేపలు తీసుకొచ్చి అవి ఎండ చచ్చిపోకుండా ఉండాలి, కుండీలు వేస్తే నీళ్లు పోసి పడేస్తాం, ఆ రకంగా నీళ్ళలాగా నీళ్ళే. ఇక ప్రోస్టేట్ గ్రంథి అంటారా, అసలు దాంట్లో ఏమి ఉండదు. ప్రోస్టేట్ సెక్రెషన్ ఏమి ఉండదు. తెల్లటి నీరు ప్రోస్టేట్ నుంచి తెల్లటి నీరులాగా వస్తుంది, అది బయట నెట్టడం కోసం. ఎప్పుడైతే శుక్రకోశాల నుంచి వీర్య కణాలు వీరు బయటకు వస్తుందో ప్రోస్టేట్ సెక్రెషన్ వచ్చి ఒక్కసారి బయట నెట్టేస్తుంది. దేంట్లో ఏం లేదు, దాంట్లో విలువ ఏమీ లేదు, నేరుగా కూడా విలువ లేదు. అంచేత ఒక 100 రక్తబొట్టు కలిసి ఒక వీరి బొట్టు తయారుదన్నా, లేదా ఒక వీరి బొట్టు 100 రక్తాలు సమానం, రెండు తప్పే. ఏ రకంగా కూడా దానికి విలువ లేదు, వీర్యానికి ఏ రకంగా విలువ లేదు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.